జై వీరభద్రకాళి మాత నమో నమః. ప్రజలు కానీ భక్తులు నాకు తెలుసుకోవాలి. పూజ చేసే రాజకీయాలు నీకు ఎందుకంటే, అరే పూజలు చేసేది ఎందుకు తెలుసారా? లోకం సర్వే జన సుఖినో భవంతు అనేది. మేము చేసే పూజలు పంచభూతాలు శాంతి ఉంటేనే మనం బతుకుతాం రా. సూర్యుడు, చంద్రుడు, ఇంద్రదేవుడు, వర్ణదేవుడు, వాయుపుత్రుడు, అగ్నిదేవుడు, ముక్కుడు దేవతలు, నలుగురు దేవతలు, త్రిమూర్తి దేవతలు, పంచభూతాలు అందరూ శాంతి ఉంటేనే మీరు వెలిగేది. మీరు మీ శరీరం వెలగాలంటే సూర్యచంద్రుడు, ఇంద్రదేవుడు, వర్ణదేవుడు, వాయుపుత్ర, అగ్నిదేవుడు, ముక్కుడు దేవతలు, భూదేవి, గంగమ్మ తల్లి లేకుంటే వెలుగుతారా? పంట ఎక్కడి నుంచి వస్తుంది? మీ ప్రాణం పోసే నీళ్ళలో ప్రాణం ఉంది. భూమి లేకుంటే మీ బతుకులు ఉంటాయి. నువ్వు కొలిచే మసీద్ అయినా కూడా, చర్చి అయినా, దేవాలయం కూడా ఆ భూదేవి మోస్తేనే భరిస్తుందిరా. నువ్వు డ్యాములు కట్టినా, నువ్వు నదులు, వాగులు, వంకలు అన్నీ భూమి ఇట్లా నిలబెట్టుకుంటే ఉంటుందిరా. నువ్వు విత్తనం వేస్తే పైకి లేపుతుంది. నువ్వు ఉమ్మి వేసినా, మల విసర్జన చేసినా, నువ్వు పంట వేసినా, రకరకాలుగా నువ్వు పిల్లర్లు వేసి ఇండ్లు కట్టుకున్నా, డ్యాములు కట్టినా, కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, చెట్లు అన్నీ శ్వాస ద్వారా గాలి పిలిచాలన్నా ఆయమ్మ మోస్తేనే అవుతుందిరా. ఆయమ్మ ఒకసారి ఇట్లా అంటే భూమిలో కలిసిపోతాం రా. ఈ బాగ్దాది ఇవన్నీ ఎందుకు ఇట్లా అవుతున్నావు అంటే తెలుసారా? అవన్నీ మాంసాహారంతో రక్తతో చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అట్లా తుఫాన్లు పడుతుంది. ఇప్పుడు మనం కూడా ఎక్కువైపోయింది తినేది. భారతదేశం అంటే సనాతన భూమి, ఒకప్పుడు దేవుని భూమి, కర్మభూమి, పుణ్యభూమి. కానీ ఇక్కడ కూడా రక్తపాతం ఎక్కువవుతుంది కాబట్టి సమస్యలు వస్తున్నాయి. ప్రకృతి విలయాలు జరుగుతున్నాయి, ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయి. జాగ్రత్తరా. మీ అందరూ ఆట కట్టించడానికి వీరభద్ర వీరభోగ వసంతరాలు వస్తున్నాడు. యోగిదార ఉత్తరప్రదేశ్లో చూపిస్తున్న అల్లాడిపోతుంటే భారతదేశాన్ని వెళ్ళడానికి మా నాయన వీరభద్ర వీరభోగ వసంతరాలు స్వామి వస్తున్నారు రా త్వరలో.